ఆయన బొమ్మరిల్లులో సిద్ధార్థ లాంటోడు. ఇంకానా ఆయన వదిలిపెట్టట్లేదు వాళ్ళు. చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి కోర్ టీం ఏదైతే ఉందో ఆయన లోకేష్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశాడు సేమ్ ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డిని ఎదగనిచ్చేవాళ్ళు కాదు. కేవీపీ రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల కాన్సెప్ట్లో తొక్కేసేవాడు అనేది అక్కడ ఆయన్ని బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. కొంతమంది వెళ్ళి అప్పటికి తను ఎంపీగా టికెట్ అన్నప్పుడు కూడా కేవీపీ ఆపితే చివరికి రాజశేఖర రెడ్డికి మాత్రం తన కొడుకు ఎంపీ అవ్వాలని ఉంది కాబట్టి చివరికి తన మిత్రుడి మాటను పక్కన పెట్టి ఇప్పించారని. ఈవెన్ అక్కడ ఫస్ట్ ఎంపీగా ఇవ్వకముందు కొంతమంది అభిమానం కొద్దీ వచ్చి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని ఎవరన్నా అంటే గనక కేవీపీ అట్లాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానిచ్చేవాడు కాదట. జగన్ దగ్గరికి ఎవరిని పోనిచ్చేవాడు కాదట కేవీపీ రామచంద్రరావు. జగన్ని దూరంగా పెట్టమని చెప్పేసి రాజశేఖర రెడ్డిని ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చేవాడట. ఈవెన్ ఎంపీ అయిన తర్వాత కూడా కేవీపీ రామచంద్రరావు జగన్ని తొక్కడానికే ప్రయత్నించారు, ఎంత దూరం ఉంచాలో అంత దూరం అన్నటువంటి రూట్లో. ఆ కారణంగానే కేవీపీ రామచంద్రరావు మీద జగన్మోహన్ రెడ్డి కోపం, అందుకనే పక్కన పెట్టారంట. అంటే అప్పుడు కేవీపీ ఒక్కడే ఆయన క్లోజ్ కాబట్టి అక్కడ జగన్, అందుకనే కేవీపీని అసలు దగ్గరికి రానిట్లేదు.